తరువాయి ఘంటసాలగా గానం చేసినటువంటి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. ఇది స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్యము వలదు అని ధనుర్బాణాలను క్రింద పారవేయించి దుఃఖితుడై ఉన్నటువంటి అర్జునుడిని చూసి కృష్ణ పరమాత్మ దుఃఖింప తగని వారిని గురించి దుఃఖించట అనుచితం, ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి కానీ దుఃఖింపరు అని చెప్తూ, అలా ఎందుకు దుఃఖించనవసరం లేదో, దుఃఖించకూడదో చెప్తున్నాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమై ధీరులు మోహము చెందరు అని చెప్పాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును విడిచి క్రొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయుటకును సమర్థము కాదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు. అనివార్యమైన ఈ విషయము గూర్చి శోకింపతగదు. ధన్యవాదములు. స్వస్తి.